మంచి రోజు బ్లౌజ్ మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్. నేను మీకు చెప్పేదేమో క్రాస్ సాదా బ్లౌజ్, నేను కట్ చేసేది క్రాస్ బ్లౌజ్ కట్ చేస్తా. చూడండి అన్ని ఒకటేసారి చెప్పేస్తా నేను. ఇగో ఫస్ట్ మనము వెనక భాగం నుంచి పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత వచ్చింది? 14 వచ్చింది. నెక్స్ట్ ఈ పొడవు నుంచి మనం ఛాతి పొడవు ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉందా, ఇగో ఈ 14ని ఈ ప్లేస్ లో పెట్టాలి మనం ఈ చంక కుట్టు దగ్గర. ఇగో పెట్టిన తర్వాత ఎంత మిగిలింది? కుట్టు వరకే ఇంకో 6 మిగిలింది. ఈ 6 మనకు ఛాతి పొడవు. మనకు ఒక్కొక్కరికి 5.5, 5 ఇంకా బక్కగా ఉంటే 4.5. ఇది లాస్ట్ ఇంకా మన బ్లౌజ్ లో 5 మెయిన్ అంటే 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఇట్లా బక్కగా ఉన్నారంటే 4.5. ఓకే. ఇప్పుడు ఇగో పొడవేమో 14. ఈ 14ను ఇక్కడ ఇగో కింద భాగం నుంచి పెట్టేసి ఇగో ఈడికి ఎంత మిగిలిందో ఇది మనకు ఛాతి పొడవు. ఎంత మిగిలింది? 6. నెక్స్ట్ ఇగో ఛాతి చుట్టూ. ఇగో ఛాతి చుట్టూ ఈ కాజపట్టి నుంచి తీసుకోవాలి. ఇగో ఛాతి చుట్టూ ఎంత వచ్చింది? 10.5. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ ఉక్స్ ఇగో పైనది ఒక ఉక్కు, ఇగో కింద ఒక ఉక్కు పెట్టేసి షోల్డర్ కొలుసుకోవాలి. ఇదిగో షోల్డర్ ఇప్పుడు మనం కొలుస్తున్నప్పుడు ఈ క్లాత్ ఇట్లా కావద్దు, మరి ఇట్లా కావద్దు. ఇగో మనకి ఎంత నీట్గా ఉండాలంటే ఇగో ఇట్లా నీట్గా ఉండాలి. ఇట్లా ఉంచుకొని ఇదిగో షోల్డర్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9ని 2 భాగాలు చేస్తే ఎంత అవుతుంది? 4. మనకి ఇప్పుడు ఇది 9 వస్తే ముందు క్రాస్ ఎంత పెట్టాలన్నా 10. పెద్దవాళ్ళకైతే దీనికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఈ వెనక క్రాస్ ఏమో మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇగో ఇది ఇప్పుడు మనకు ఎంత నుంచి తీసుకోవాలంటే ఇగో 3.5 నుంచి ఈ 3.5 కొలుసుకొని ఈ మధ్యలో ఇగో 10 పెట్టాలి. కానీ ఇది ఎక్కువ ఉంది. కానీ మనం ఇది మనం మామూలు కటింగ్ చేసిన వాళ్ళు కటింగ్ చేసింది కాబట్టి ఇది ఎక్కువ వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత వచ్చింది? 9. ఇది 10 పెట్టేసుకోవాలి. మనం దీన్ని సెట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 11 వచ్చింది. 11 వస్తే ఇది ఏమవుతుంది? ఇట్లా అని పోతుంటది క్రాస్ లో. నెక్స్ట్ ఇగో గల్ల ఎంత ఉంది? 5.5 ఉంది. కానీ ఇదిగో దీనికి 6 పెట్టేద్దాం. మనం ఈ గల్ల కుడుతున్నప్పుడు కూడా